తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఇంత పెద్ద సమస్యగా ఎందుకు మారింది? ధాన్యం, మొక్కజొన్న రైతుల పరిస్థితి ఎలా ఉంది? ప్రతి గింజ కొంటాము అని చెప్పిన ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు దీనిపై రైతులు ఏమంటున్నారు చూద్దాం. రైతుల సమస్యలకు ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు రాదు అని మరోసారి తేలింది. తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏమంటున్నారో వినండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. అంటే రైతుల నుండి ప్రతి ధాన్యపు గింజ కొంటామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందా? ఏం జరుగుతోంది? రైతుల సమస్యలకు అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వం అంతా సరిగ్గానే ఉందంటోంది, కానీ గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నది ఏంటి? మనతో చాలామంది రైతులు, రైతు సంఘాల నేతలు మాట్లాడారు. గ్రౌండ్ లెవెల్ సమస్యలు ఏంటి అనే అంశాన్ని వాళ్ళు చాలా క్లియర్గా వివరించారు. ఒక్కసారి వాళ్ళు ఏం చెప్పారో వినండి. ఖమ్మం జిల్లాలో రబీ సీజన్లో 2,65,000 ఎకరాల్లో వరి పంట సాగు అయింది. దాదాపు సుమారు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయింది. పంట దిగుబడి అంచనా వేసి దానికి తగిన విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొనుగోలు ప్రక్రియ చాలా నత్తనడకన నడిచింది. ఈ రోజు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు కాటాలయ్యి తరలింపు లేక 50-60 రోజుల నుంచి సెదలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బస్తాలు కాటాలయ్యి అగ్ని ప్రమాదానికి గురై కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ధాన్యం విషయం మనం చూస్తే ధాన్యానికి గన్నీ సంచులు కూడా ఇవ్వలేదు, మొక్కజొన్నలు కూడా గన్నీ సంచులు ఇవ్వలేదు. రైతులే 30 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అధికారులు ఏమంటున్నారంటే గన్నీ సంచులు మీరు తెచ్చుకున్నారు, మీరే కాటా కూలి కూడా మీదే కదా, కాటా వేయించుకున్నారు, మేము ఎప్పుడు లారీ వస్తే అప్పుడు పంపిస్తామంటున్నారు. లారీలు కూడా రావట్లా. ఈ రోజు ఒక్కొక్క బస్తాకి అంటే ఒక కింటాకి 120 రూపాయలు అదనంగా లారీ వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ బాధ కూడా అర్థమవుతా ఉంది. 10 రోజులు 12 రోజులు అండి గోదాముల దగ్గర లారీలు వెయిటింగ్ లో ఉంటుంది. వాళ్ళకి మంచి నీళ్ళు కొన్ని మేము దిగుమతి కేంద్రాల దగ్గర రైతులు వెళ్లి చూస్తే ఏంటి పరిస్థితి అని చెప్తే అక్కడ మంచి నీళ్ళు వాటర్ లేవు. ఈ ఎండలు తీవ్రమైనటువంటి ఎండల్లో లారీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మొక్కజొన్న ఆశాజనకంగానే పండిందండి. ఎకరానికి 42-43 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఓకే. గవర్నమెంట్ వచ్చేసి 26 క్వింటాల లిమిట్ విధించారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. రైతులు సగం పంట గవర్నమెంట్కి అమ్మి మిగతా పంటని ప్రైవేట్ దళారులకి తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. వాళ్ళు 1700 కొంటున్నారండి, 17-17.50. వీళ్ళు సెంటర్లో ఓపెన్ చేసినా కూడా మొక్కజొన్న మొత్తం రైతునైతేనే బాగా పడుతుంది. కింటాకి వచ్చేసి 250 రూపాయలు ఖర్చు వస్తుందండి రైతుకి. ధాన్యం విషయంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఎందుకంటే కాటాలు వేస్తున్నారు, తరుగు పేరుతోటి 10-12 కేజీలు తీస్తున్నారు. అట్లాగే సంచులు కూడా ఇవ్వట్లేదు సార్. ఉండి కూడా కొంత లోకల్ రాజకీయ ఒత్తిడిలతో అయితే కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇప్పించడం కానీ అట్లా చేయడం. కాటాలు వేస్తున్నారు, అక్కడ రోడ్డు పక్కన పడేసిపోతున్నారు. లారీలు చాలా షార్టేజ్ ఉంది. దానివల్ల రాత్రులు దారిని పోయే వాళ్ళు కూడా వచ్చేసి ఆటోలలో ధాన్యం బస్తాలు కూడా దొంగతనం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సార్. విపరీతమైన ఇబ్బందులు. ఎందుకంటే మా ఖమ్మం జిల్లాలో ఇంకా మెరుగైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ గాలి దుమ్ములు కానీ వర్షాలు కానీ ఈ నెల రోజులలో రాలేదు. ఈ గవర్నమెంట్ కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కొంటం అన్నది 23 క్వింటాలు, 24 క్వింటాలు కొంటం అన్నది అది పెద్ద ప్రాబ్లం అయింది. మనకు 50 క్వింటాల దాకా పండింది. యాక్చువల్ గా ఎప్పుడు కానంత దిగుబడి వచ్చింది. మరి ఇక్కడ మార్కెట్కి వచ్చేసరికి మేము ఆ తతిమడ ఎక్కడ అమ్ముకోవాలనే పరిస్థితి అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అది కూడా తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ కాడ పోస్తే దాన్ని వర్షం ఒకరోజు సాయంత్రం పూట వర్షం గాలి వాన వస్తూ ఉంటే ఆ కప్పుకోవడానికి ఇవి కూడా లేవు. ఓపెన్ లో పోయడం జరిగింది. మార్కెట్ లో అవి తడిసిపోతా ఉంటే వర్ణనాతీతమైన బాధ అనమాట. ఒడ్లు పండించాం సార్, మేము 8 ఎకరాలు పెట్టాము. ఇంతవరకు ఆ కాంట అయితే లేదు, ఆ లారీలు వస్తలేవు. ముందుగా నాకాడ ముందు జోకిన ఒడ్లే ఆడుండిపోయినాయి. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది సార్. నా ధాన్యం కొలత ఆ జోకడమే అసలే లేదు. ఉన్నాయో ఒడ్లే ఆడ ఎండిపోతున్నాయి. జోకి ఏం చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. చాలా వరకు ఉన్నాయి. లారీలు వచ్చడమే లేదు. 4 రోజులు ఇక లోడ్ అయితే 4 రోజులకు ఒక లారీ వస్తుంది. మళ్ళా ఒకటిసారి ఇప్పుడు రైతులు కూడా డబ్బులు చేయి నుంచి కలుపుకోవాల్సి వస్తుంది. 2 రూపాయలు బస్తా 2 రూపాయలు తీసుకుపోతారు. అట్లయినా సరే వెళ్ళిపోతాయి అని అంటే కూడా అతను మిల్లుల కంటే లారీ అన్లోడ్ అవుతలే అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ నిన్న నుంచి మర్యాద ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఒక లారీ పోతే 3 రోజుల ఖాళీ అయితే అని చెప్తుంటాయి. 20 లారీల ధాన్యము ఇంకా నిల్వ ఉన్నది. ఇది ఎగుమతి అయితే తప్ప రైతులకు న్యాయం జరుగుతుంది తప్ప ఇంతల గిట్ట వర్షం పడితే చాలా అన్యాయం అవుతుంది సార్. రైతులు చాలా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వేలు డబ్బులు అప్పులు తీసుకొచ్చి ధాన్యానికి పెట్టుబడి పెట్టారు సార్ వీళ్ళు. ఇంతల గిట్టైన వర్షాలు పడితే ఖచ్చితంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. దీన్ని
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మీలాంటి వాళ్ళు కూడా అక్కడ రైతుకు కానీ ముఖ్యమంత్రి కానీ తీసుకుపోయి ఆయనకు చెప్పాలి సార్. విన్నారుగా, ఇది పరిస్థితి. ఒక్క చోట కాదు, ఒక్క జిల్లా కాదు, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. అన్ని జిల్లాల్లో ఇదే దుస్థితి. అసలు ప్రభుత్వం కొంటుందా లేదా స్పష్టత ఇవ్వాలి కదా. ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది. మొత్తం కేంద్రమే భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడే ఒక సమస్య ఉంది. కేంద్రం కొంటుంది, ప్రతి పైసా ఇస్తుంది, కానీ పండిన పంట మొత్తానికి కాదు. 50 బస్తాలు పండితే 25 కొంటుంది. ఆ 25 కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించలేకపోతోంది. కేంద్రం మొత్తమైనా కొనాలి, లేదా మిగిలిన 25 బస్తాలు రాష్ట్రమైనా కొనాలి. అన్నిటికీ మించి చెప్పినంత అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులైనా క్లియర్ చేయాలి. కానీ ప్రభుత్వానికి సీరియస్నెస్ ఎక్కడుంది? ఒక పక్క వర్షాకాలం దగ్గరకు వస్తోంది. తొలకరి మొదలు కాగానే మళ్ళీ వ్యవసాయ పనులు మొదలవుతాయి. కానీ వేసంగిలో పండిన ధాన్యమే ఇంకా కొనే పరిస్థితి లేదు. ఈ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికోసం 8500 కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఇంకా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలే ఉంది. రైతులు రోజుల తరబడి మండుటెండలో నానా కష్టాలు పడుతున్నారు. కల్లాల్లో ధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుంటోంది. వ్యవసాయ మార్కెట్లో, కొనుగోలు కేంద్రాల్లో, రోడ్ల పక్కన ఇట్లా ఎక్కడ చూసినా ఒడ్లు, మొక్కజొన్న పేరుకుపై కనిపిస్తోంది. పంట పండడమే ఒక సమస్య అంటే చేతికొచ్చిన పంటని అమ్ముకోవడం అంతకంటే పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు కొనుగోలు పూర్తయ్యే వరకు పంటను కాపాడుకోవడం రైతులకు అతిపెద్ద సవాలవుతోంది. మండుటెండలో కాపలా కాయాల్సిన పరిస్థితి, చెట్ల నీడన రోజుల తరబడి గడుపుతున్న దుస్థితి, ఏ పూట వర్షం పడుతుందో, ధాన్యం తడిచిపోతుందో అని గుండె చిక్కబట్టుకొని రైతులు రోజులు గడుపుతున్నారు. ఇక్కడ ప్రధాన సమస్యలు 2 కనిపిస్తున్నాయి. ఒకటి ట్రాన్స్పోర్ట్, అంటే కొనుగోలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని మిల్లుకు చేర్చాలి, కానీ సరిపడా లారీలు ఏర్పాటు చేయలేదు. ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చినా అవి సరిపడా లేవు. దీంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. కేంద్రాలకు లారీలు రావడం లేదు. ఫలితంగా కాంటా పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. లారీలు, గన్నీ బ్యాగులు, లేబర్ కొరత ఇవన్నీ వేధిస్తున్న ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక రెండోది తరుగు సమస్య. క్వింటాకు 2 నుండి 10 కిలోల వరకు తరుగులోనే పోతోంది. కొనుగోలు కేంద్రాల దగ్గరే కాదు, రైస్ మిల్ దగ్గర కూడా తరుగు తీస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను మిల్లర్లు లైట్ తీసుకుంటున్నారు. రూల్స్ ప్రకారం క్వింటాకు 2 కేజీలకు మించి కోత పెట్టకూడదు. కానీ 10 కిలోలు ఆ పైన అంతకంటే ఎక్కువ కూడా తరుగు పెడుతున్నారు, లేదా డబ్బుల్లో కోత పెడుతున్నారు. క్వింటా ఏ గ్రేడ్ ధాన్యానికి ఎంఎస్పి 2389 ఉంది. సాధారణ రకానికి 2369 ఉంది. కానీ మిల్లర్లు క్వింటా ధాన్యం 1950కే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత నష్టానికి అమ్మినా కొన్ని చోట్ల సకాలంలో డబ్బులు అందని పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రేట్ ఫిక్స్ అవుతుంది, బిల్ అవుతుంది, కానీ ధాన్యం మిల్లుకు తరలిపోవడం అక్కడే ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇదే కాదు, ధాన్యం రవాణాకు అవసరమైన బస్తాలు లేవు, నిల్వ ఉంచుకోవడానికి సరిపడా గోడౌన్లు లేవు. ఇట్లా అనేక సమస్యలు వేసంగి ధాన్యం కొనుగోళ్లను అతిపెద్ద సమస్యగా మార్చాయి. అంటే పండగపోతే ఒక బాధ, పంట చేతికొచ్చిన బాధే అన్నట్టుంది. ఇన్ని సమస్యల మధ్య రైతుల ధాన్యం కల్లంలో, రోడ్డు పక్కన కొనుగోలు కేంద్రాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. ఇప్పుడు మరో 10 రోజులు మాత్రమే టైం ఉంది. ఈలోపు కూడా వర్షాలు పడే ప్రమాదం ప్రతిరోజు ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ గాలివానలు కురుస్తూనే ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకా సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతుల పరిస్థితి అత్యంత అయోమయంగా మారింది. సర్కార్ నిర్లక్ష్యంతో నెలల తరబడి కల్లాల్లో ఉండలేక రైతుల్లో ఓపిక నశిస్తోంది. సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారు, రోడ్డెక్కుతున్నారు. కడుపు మండిన రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి మరీ నిరసన తెలుపుతున్నారు. ఈ సమస్యల్లో పడి ప్రాణం తీసుకుంటున్న రైతులు కూడా కనిపిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పగా ప్రకటించారు. తీరా కొనుగోలు ప్రారంభమైన తర్వాత కానీ అసలు సంగతి బయటపడలేదు. ఇది వేసంగిలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.